నమస్తే వెల్కమ్ టు స్టడీ టైం. నీట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులకు సీటు వస్తుందో రాదో అని ఒక అవగాహనకు వచ్చింటారు. సీట్ రాని విద్యార్థులకు విదేశాల్లో ఎంబీబీఎస్ చేసుకునే అద్భుత అవకాశం కల్పిస్తున్న సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. 18 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో జార్జియాలో ఎంబీబీఎస్ కు ఏకైక ఎంపిక లాంటి సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఈ సంస్థ ద్వారా అనేక మంది తెలుగు విద్యార్థులు జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని డాక్టర్లుగా సేవలందిస్తున్నారు. జార్జియాలోని వైద్య యూనివర్సిటీల గురించి, అడ్మిషన్ ప్రాసెస్ గురించి, ఎన్ఎంసీ నియమాల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంస్థ చైర్మన్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకోవడం అనేది చాలా మంది స్టూడెంట్స్ కి కళ. సో ఆ కళని మీరు కూడా నిజం చేస్తూ వస్తున్నారు. సో అసలు ఎంబీబీఎస్ కి ఇతర కోర్సులకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మనము నీట్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అంచెలంచెలుగా ఎంబీబీఎస్ చూస్ చేసుకోవడానికి అస్పైరెంట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో, ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటున్నారో, ఎవరైతే అటెండ్ చేస్తున్నారో వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. సపోజ్ 19 నుంచి మనం ఈ 2019 నుంచి 2023 వరకు ఒకవేళ గణాంకాలను చూసుకుంటే 19లో మనకు 15 లక్షల చిల్లర, అండ్ 2021లో దాదాపుగా 16 లక్షలు, అండ్ 21, 22, 23లో దాదాపు 18 లక్షలు, ఆ విధంగా పెరుగుకుంటూ వస్తుంది. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో 2023లో నీట్ అటెండ్ చేసిన రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 20,87,000 మంది ఉన్నారు. సో అందులో క్వాలిఫై అయిన వాళ్ళు 11,45,000 మంది, అంటే దాదాపుగా 56% క్వాలిఫై అయ్యారు. టోటల్గా ఆల్ ఇండియాలో చూసుకుంటే 11,45,000 మంది క్వాలిఫై అయ్యారు. సో ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న సీట్స్ ఒకవేళ చూసుకుంటే 1,06,933 మాత్రమే. సో అటెండ్ చేసిన వాళ్ళతోటి కంపేర్ చేస్తే ఉన్న సీట్లతోటి మనం ఒకవేళ రేషియో చూసుకుంటే 5% మాత్రమే సీట్స్ అందుబాటులో ఉన్నవి. అందులో ఫ్రీ సీట్స్ చూసుకుంటే 2 నుంచి 3 మాత్రమే, అంటే 100 మందికి 2 నుంచి 3 మాత్రమే అటెండ్ చేసిన వాళ్ళతో కంపేర్ చేస్తే సీట్స్ ఉన్నాయి. ఒకవేళ క్వాలిఫై అయిన వాళ్ళతోటి ఒకవేళ రేషియో చూసుకుంటే 11,45,000కు అండ్ 1,09,633 వాటికి ఒకవేళ రేషియో చూసుకుంటే 100కు 9 మందికి మాత్రమే మనకు సీట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇండియాలో. సో ఆ విధంగా చూసుకుంటే ఫ్రీ సీట్స్ చూసుకుంటే అందులో 100కు 5 నుంచి 6, అంటే మిగిలిన 95 మందికి ఎంబీబీఎస్ విద్య అనేది కలగానే మిగిలిపోతున్నది. అలా అని చెప్పి వాళ్ళు క్వాలిఫైడ్ కాదని కాదు, క్వాలిఫైడ్ అయిన వాళ్ళు నీట్లో క్వాలిఫై అయ్యారంటే దే ఆర్ ఎలిజిబిలిటీ టు ఎంబీబీఎస్ అన్నట్టు. వాళ్ళు ఎంబీబీఎస్ చదవడానికి అర్హత ఉన్నదని వాళ్ళకు నీట్ ఎగ్జామ్ ద్వారా ప్రూఫ్ అయింది. కానీ ఇక్కడ చదవడానికి కావాల్సిన కాలేజీలు లేవు, కావాల్సిన సీట్స్ లేవు. సో అటువంటప్పుడు మరి ఎలా చేయాలన్న విషయంలో సో మనకు ఆనవాయితీగా చాలా సంవత్సరాలుగా ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది చాలా ఆనవాయితీగా వస్తున్న విషయమే. సో ఈ విధంగా చూసుకుంటే మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో చదవచ్చా చదవరాదా అన్న విషయంలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. అంటే మనకు 2019 ఆగస్టు 8 నాడు మనకు ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్కి సంబంధించిన ఒకటి గెజెట్కి సంబంధించిన మనకు ఒకటి యాక్ట్ అనేది పార్లమెంట్లో పాస్ అయింది. సో దానికి అనుగుణంగా మనకు 2020 సెప్టెంబర్ 25 తోటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిజాల్వ్ అయిపోయి దాని ప్లేస్లో నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చింది. సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్న రోజుల్లో ఒకవేళ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివిన వాళ్ళు మాత్రమే ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఇండియాకు వచ్చిన తర్వాత మనకు ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఈక్వలెంట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితేనే పీజీ, క్వాలిఫై అయితేనే ప్రాక్టీస్. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ లేవు, ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు. అంటే గ్లోబలైజర్ అయిపోయింది ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ అనేది గ్లోబలైజర్ అయిపోయింది. సో ఇండియా కాకుండా వేరే కంట్రీస్కి ఎక్కడైనా వెళ్ళి చదవచ్చు. కానీ మనకు 2022 లాస్ట్ మనకు 2021 నవంబర్ 18 నాడు ఒక అఫీషియల్గా ఒక గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఒక 5 పేజెస్కి సంబంధించిన విషయాన్ని అందులో పొందుపరచడం జరిగింది. సో దాని ప్రకారం చూసుకుంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎవరైనా ఏ కంట్రీకైనా వెళ్ళి చదవచ్చు. కాకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అందులో 4ABCD అని చెప్పి మనకు పాయింట్స్ అన్ని కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ కానీ నేషనల్ మెడికల్ కమిషన్ కానీ వాళ్ళు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీరు అబ్రాడ్కి వెళ్ళి ఎక్కడైనా చదువుకోవచ్చు. కాకపోతే డ్యూరేషన్ వైజ్ కానీ, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ వైజ్ కానీ, లేకపోతే సబ్జెక్ట్స్ వైజ్ కానీ లేకపోతే లైసెన్స్ టు ప్రాక్టీస్ వైజ్ కానీ మన ఇండియాలో ఏ విధంగానైతే ఫాలో అవుతున్నారో అదే విధంగా మీరు సరిసమానమైన కోర్సుని మీరు చదవాలని మనకు నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ చెప్తున్నది. సో ఆ విధంగా మనకు చూసుకుంటే మనకు ఇండియాలో చేస్తున్న కోర్స్ వచ్చేసి 54 months.
టోటల్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 54 months ప్లస్ 12 months ఆఫ్ ఇంటర్న్షిప్, అంటే 4.5 years ప్లస్ 1 year. 5.5 years ఖచ్చితంగా ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో కూడా 5.5 years చదవాల్సిందే. 4.5 years కోర్సు ప్లస్ 1 year ఇంటర్న్షిప్. ఈ టోటల్గా 5.5 years అదే కంట్రీలో అదే యూనివర్సిటీలో చేయాలి. అంతకన్నా ముందు యూనివర్సిటీ మారినా లేకపోతే కంట్రీ మారినా ఇబ్బంది ఉండకపోయేది. కానీ నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అదే కంట్రీలో ఖచ్చితంగా అదే యూనివర్సిటీలో కోర్సు మొత్తం కంప్లీట్ కావాలి. దాంతోపాటు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ విషయంలో కూడా అంతకన్నా గెజెట్ రాకన్నా ముందు వివిధ రకాలుగా వేరే కంట్రీలో వేరే లోకల్ లాంగ్వేజ్లు నేర్చుకొని ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎఫ్ఎంజీ క్వాలిఫై అయితే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. కంపల్సరీగా మనకు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మన స్టూడెంట్స్ ఏ కంట్రీకి అయితే వెళ్తున్నారో ఆ కంట్రీలో ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ తోటి రిజిస్టర్డ్ అయి ఉండాలి, లేదా అక్కడి పౌరులకు సరిసమానంగా ప్రాక్టీస్ చేయడానికి మనకు ఎలిజిబిలిటీ ఉండాలి. సో ఇవన్నీ నియమ నిబంధనలన్నీ కూడా ఖచ్చితంగా ఆ కంట్రీ ప్రొవైడ్ చేయగలిగితే ఏ కంట్రీకైనా వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పి మన నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించిన గెజెట్ చెప్తున్నది. సో ఆ విధంగా సూటబుల్ కాని కంట్రీస్ను మన ఇండియన్ ఎంబసీ ఆల్రెడీ గుర్తించి అన్ఫిట్ అని చెప్పేసింది. ఇప్పుడు ఫిలిప్పీన్స్ విషయంలో మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ చదివిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ అలో చేయట్లేదు. కాబట్టి ఫిలిప్పీన్స్కి వెళ్ళి చదవడం వల్ల మన ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి, లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా యాజ్ వెల్ as టు గెట్ పీజీ అడ్మిషన్ ఇండియా అది లేదు. ఎట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్లో కూడా మీరు వచ్చి చదువుకొని వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ మా పేషెంట్స్ మీద మీరు అప్లికేబుల్ చేయకూడదు, ప్రాక్టీస్ చేయకూడదని చెప్పింది. సో ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకొని కరెక్ట్ కంట్రీని చూస్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఇక్కడ చేసే ఎంబీబీఎస్కి అక్కడ చేసే ఎంబీబీఎస్కి స్టడీస్ పరంగా కానీ ఫ్యాకల్టీ పరంగా కానీ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందండి? సో స్టడీస్ పరంగా ఫ్యాకల్టీ పరంగా అంటే ఇది కంట్రీని బట్టి వేరియేషన్ ఉంటుందండి. సో కంట్రీ పరంగా మనకు ఫ్యాకల్టీ పరంగా చూసుకుంటే అక్కడ సపోజ్ మనము ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఫస్ట్ ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయబోతున్నాడు అంటే ఎంతో కొంత ఖర్చు పెట్టబోతున్నాడు, దాదాపు 5-6 సంవత్సరాలు ఉండబోతున్నాడు. కాబట్టి క్రాస్ వెరిఫై చేసుకోవాలి ఏ కంట్రీస్ ఎలా ఉంటాయి, అక్కడ అన్ని విషయాలలో అన్ని విషయాల్ని పరిగణన తీసుకొని క్లాసిఫై చేసుకోవాలి. ఫస్ట్ అంటే గ్రూప్ వైజ్ గా క్లాసిఫై చేసుకోవాలి. సపోజ్ కొన్ని గ్రూప్ గా క్లాసిఫై చేసుకుంటే ఫస్ట్ గ్రూప్ వచ్చేసి తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ రష్యా, ఇవన్నీ కూడా నార్థన్ హెమిస్ఫియర్ వైపు ఉంటాయి. సో ఈ కంట్రీస్ లో కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అనేది పెద్ద టాస్క్. ఒకవేళ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉన్నా కానీ అక్కడ పేషెంట్స్ తోటి ఇంటరాక్షన్ చేయడానికి క్లినికల్స్ విషయం లోపల ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు చలి తీవ్రత కూడా మనకు కాశ్మీర్ దాటిన తర్వాత మైనస్ టెంపరేచర్ స్టార్ట్ అవుతుంది. సో -30 నుంచి -70 వరకు రికార్డులో టెంపరేచర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అంత చలిలో మన పిల్లలు సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది. మనం లేదు టూరిజం లాగా పంపించట్లేదు. సో 5 to 6 years ఒక 17 to 18 years ఉన్న ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పంపిస్తున్నప్పుడు క్లైమేట్ విషయంలో కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సో ఇంకొక క్లాసిఫికేషన్ తీసుకుంటే ఇప్పుడు రష్యా, బెలారస్, యుక్రెయిన్ ఈ 3 కంట్రీస్ కూడా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ గా కానీ వార్లో ఇన్వాల్వ్ అయినాయి. సో అటువంటి సందర్భాల్లో మనం అక్కడికి పంపించడం కూడా అంత శ్రేయస్కరం కాదు. ఇంకొక విషయంలో ఇంకొక క్లాసిఫికేషన్ వచ్చేసి చైనా విషయంలో కోవిడ్ వచ్చిన కాడ నుంచి అక్కడ ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ ఇండియాకి వచ్చిన వాళ్ళని ఇన్వైట్ చేయట్లేదు, కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. సో ఇంకొక క్లాసిఫికేషన్ తీసుకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్ కానీ లేకపోతే నేపాల్ కానీ ఇవి ఆల్రెడీ క్రైసిస్ లో ఉన్నవి. తర్వాత నేపాల్ విషయంలో కాస్ట్లీ ఉన్నది. అండ్ బంగ్లాదేశ్ విషయంలో మేము చెప్పిన విధంగా అక్కడి మెడికల్ కౌన్సిల్ వచ్చేసి ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి మన పిల్లలకు ప్రాక్టీస్ చేయడానికి అలో చేయట్లేదు, కాబట్టి అక్కడ కూడా సూటబుల్ కాదు. సో ఈ విధంగా ఎవరెవరైతే ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో ఆ కంట్రీస్ అన్ని కూడా మొత్తం క్లాసిఫై చేసుకొని దేనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏవి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇవన్నీ క్రాస్ వెరిఫై చేసుకొని కంట్రీని చూస్ చేసుకుంటే మంచిదని మా ఉద్దేశం. దాంతోపాటు వాలిడిటీ ఆఫ్ ది డిగ్రీ ఇన్ ఇండియా అంటే ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగానైతే నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ ప్రకారం వాళ్ళు అక్కడ చదువు చెప్తున్నారా, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉందా, డ్యూరేషన్ ఉన్నదా, అక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నదా, ఇవన్నీ క్రాస్ వెరిఫై చేసుకొని ఆ కంట్రీని చూస్ చేసుకోవాలి. సో ఈ క్లాసిఫికేషన్స్ అనుగుణంగానే మీరు జార్జియాని ఎంచుకున్నారా? సో ఈ క్లాసిఫికేషన్ విషయంలో మేము జార్జియాను చూస్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం వచ్చేసి సో ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. సో ఒకరు చైనాని ఇంట్రొడ్యూస్ చేశారు ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ, ఒకరు కజకిస్తాన్ ఇంట్రొడ్యూస్ చేస్తారు, కిర్గిస్తాన్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. అలా ప్రతి కంట్రీని ఎవరో ఒకరు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే కానీ ఇక్కడున్న పిల్లలకు తెలియదు. సో ఈ ఏజెంట్స్ సో కాల్డ్ ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్స్ అన్ని చూసి అక్కడ సూటబుల్ అవునా కాదా అని అన్ని విధాలు తెలుసుకొని అక్కడ కాంట్రాక్ట్ తీసుకొని ఇక్కడ వచ్చి ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది.
సో ఈ విధంగా ప్రతి కంట్రీకి ఏ విధంగానైతే రిప్రజెంటేటివ్ ఉంటారో అదే విధంగా జార్జియా విషయంలో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మేము జార్జియాను ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు జరగలేదు. అంటే జార్జియా వచ్చేసి యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ వైల్డ్లీ స్పోకెన్ అయి ఉండి డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న ఒకే ఒక కంట్రీ మన ఇండియన్ స్టూడెంట్స్కు జార్జియా మాత్రమే. ఇక ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా డైలీ 5 ఫ్లైట్స్ ఉన్నాయి. ఎయిర్ అరేబియా కావచ్చు, గల్ఫ్ ఎయిర్వేస్ కావచ్చు, ఫ్లై దుబాయ్ కావచ్చు, అండ్ జజీరా ఎయిర్వేస్ కావచ్చు, ఖతర్ ఎయిర్వేస్ కావచ్చు. అంటే ట్రాన్స్పోర్టేషన్ లోపల డైలీ ఫ్లైట్స్ ఉన్నాయి. 6 అవర్స్ ఫ్లైట్ టైం లోపల మన ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ కానీ డిపార్చర్ కానీ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళొచ్చు. అంటే మార్నింగ్ డిపార్చర్ అవుతే మార్నింగ్ అవర్స్ అంటే మధ్యాహ్నం కాకన ముందే వాళ్ళు అరైవల్ అవుతారు. అంత ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది కాబట్టి జార్జియాను చూస్ చేసుకోవడం జరిగింది. ఈ క్లైమేట్ విషయంలో కూడా ఇది వెస్టర్న్ సైడ్ వస్తుంది, యూరోప్ సైడ్ వస్తుంది కాబట్టి క్లైమేట్ విషయంలో కూడా చలి తీవ్రత మైనస్లోకి అసలే లేదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ సేఫ్టీ విషయంలో కూడా థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇన్ ద సెన్స్ 3rd, 4th, 5th, 6th ఇలా సింగిల్ డిజిట్లనే ప్రతి ఇయర్ మెయింటైన్ చేస్తున్నది కానీ 20th సేఫ్టీ కంట్రీ, 30th సేఫ్టీ కంట్రీ అన్నది లేదు. కాబట్టి సేఫ్టీ వైజ్ కానీ, సెక్యూరిటీ వైజ్ కానీ, క్లైమేట్ వైజ్ కానీ అన్ని విషయాల్లో సూటబుల్ ఉన్నది. కాబట్టే మేము జార్జియాని ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వేరే కంట్రీ వైపు చూడాల్సిన అవసరం కానీ, వేరే కంట్రీని రిప్రజెంట్ చేయాల్సిన అవసరం కానీ మాకు ఇప్పటివరకు రాలేదు. ఓకే, ఒక కంట్రీని, ఒక సరైన కంట్రీని ఏ విధంగా అయితే చూస్ చేసుకోవాలో ఒక సరైన యూనివర్సిటీని చూస్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సో ఒక యూనివర్సిటీ యొక్క క్వాలిటీని కానీ, పర్ఫార్మెన్స్ని కానీ ఏ విధంగా క్రాస్ వెరిఫై చేసుకోవాలి, అండ్ మీరు అందించే యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు ఏంటి? సో ఒక కంట్రీని ఏ విధంగా చూస్ చేసుకోవాలో మనం డిస్కస్ చేసాం కదా. సో ప్రతి స్టూడెంట్ కానీ, ప్రతి పేరెంట్ కానీ ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఏ కన్సల్టెన్సీ వాళ్ళు కాల్ చేసినా కానీ, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా కానీ వాళ్ళని వెళ్ళి కలవడమా కలవకపోవడమా సెకండరీ విషయం. కానీ వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్న కంట్రీని కావచ్చు, వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్న యూనివర్సిటీని కావచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకోవాలి, దాని మీద వర్కౌట్ చేయాలి. ఎందుకంటే దాదాపు 6 years చదవబోతున్నారు. సో దాదాపుగా ఒక 20 lakhs ప్లస్ ఆర్ మైనస్ దాని మీద ఫీజు రూపంలో ఖర్చు పెట్టబోతున్నారు. ఒకవేళ రాంగ్ డిసిషన్ అయితే ఆ డబ్బులు కానీ, ఆ టైం కానీ మనకు రివర్స్ కాదు, మన లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. సో యూనివర్సిటీ చూస్ చేసుకునే విషయంలో అక్రిడేషన్స్, అఫిలియేషన్స్, రికగ్నేషన్స్ ఇంపార్టెంట్. అంటే వాలిడిటీ ఆఫ్ ది డిగ్రీ, గ్లోబల్ డిగ్రీ ఉంటే మనకు ఇండియాలో ప్రాక్టీస్ చేయడంతో పాటు, ఇండియాలో పీజీ చేయడంతో పాటు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆ డిగ్రీకి వాల్యూ ఉన్నదా లేదా అనేది ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఆ యూనివర్సిటీకి పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయా, ఆ యూనివర్సిటీకి ఎఫ్ఎంజీ మన ఇండియాలో ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో, ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్, లేకపోతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో దానికి సంబంధించిన పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారా, వాళ్ళ ఒకవేళ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఈ విధంగా మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ జియోమెడి. సో యూనివర్సిటీ జియోమెడి చూస్ చేసుకోవడం యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఇది వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. అంటే ఎక్స్క్లూజివ్గా ఓన్లీ మెడికల్ డిపార్ట్మెంట్ మాత్రమే ఉన్నది. అక్కడ స్టూడెంట్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, రెక్టర్ కానీ, ఆ బిల్డింగ్ కానీ, లేకపోతే క్లినిక్స్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ అసోసియేషన్ కానీ ప్రతిది కూడా రిలవెంట్ టు మెడికల్ ఉంటుంది. కాబట్టి స్టూడెంట్ ఒకసారి జాయిన్ అయిన తర్వాత వేరే వ్యాపకాలు అంటే మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశాలు తక్కువ. వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసినా కానీ మెడికల్ స్టూడెంట్స్ తోటి చేస్తారు, డిస్కస్ చేసినా కానీ మెడికల్ స్టూడెంట్స్ తోటి చేస్తారు. వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళతో వచ్చేది లేదు, ఏం ఉపయోగం ఉండదు. సపోజ్ జనరల్ యూనివర్సిటీ తీసుకుంటే అందులో లా ఉంటుంది, బీబీఏ ఉంటుంది, తర్వాత ఇంజనీరింగ్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు చదవడం చదవకపోవడం అనేది పెద్ద విషయం కాదు. కానీ మెడికల్ స్టూడెంట్ మాత్రం ఖచ్చితంగా చదవాల్సిందే, ప్రతి టాపిక్ కవర్ చేయాల్సిందే. సో ఆ ఫ్రెండ్షిప్ కూడా వీళ్ళ మెడికల్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్, జూనియర్స్, సీనియర్స్ తోటి చేస్తే వాళ్ళు గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు, సబ్జెక్ట్ డిస్కషన్స్ కావచ్చు చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే 5 to 6 years కంటిన్యూగా చదువుతున్నారు కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ కూడా మెడికల్ స్టూడెంట్స్ తోటే ఉంటే వీళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అని మనము ఈ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం జరిగింది. ఇంకొక విషయం వచ్చేసి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునే విషయంలో మనకు ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి జార్జియాలో ఒక యూనివర్సిటీని చూస్ చేసుకుంటున్నామంటే మన ఇండియన్ ఎంబసీ జార్జియాలో, అంటే ప్రతి కంట్రీకి మన ఎంబసీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఎంబసీ, ఆ కంట్రీ యొక్క ఎంబసీ మన ఇండియాలో ఉంటుంది. అంటే మన ఇండియన్ ఆఫీస్ అక్కడ ఉన్నది అన్నట్టు, ఎంబసీ ఇన్ ద సెన్స్. సో ఆ ఎంబసీ అఫీషియల్ వెబ్సైట్లో, అంటే మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియాలో ఉన్న వెబ్సైట్లో మనకు కౌన్సిలర్ సర్వీసెస్ అని సపరేట్గా సర్వీసెస్ ఉంటాయి. అందులో స్టూడెంట్ సర్వీసెస్లోకి వెళ్ళి అక్కడ ఆ కంట్రీలో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఒక లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ ఎంబసీ ఆఫ్ జార్జియా,
ఒక లిస్ట్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది పెద్ద విషయం కాదు. ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా అని మనకు ఇంటర్నెట్లో కొట్టగానే మనకు మొత్తం రిపోర్ట్ మొత్తం వస్తుంది. సో అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎవరైతే రిప్రజెంటేటివ్ ప్రమోట్ చేస్తున్నారో ఆ యూనివర్సిటీ ఆ లిస్ట్లో ఉన్నదా లేదా ఫస్ట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రిమైనింగ్ అక్రిడేషన్స్, అంటే ఇప్పుడు సపోజ్ అఫిలియేషన్స్ వచ్చేసి మనకు NCEQE అంటే జార్జియాకు సంబంధించిన అక్రిడేషన్స్ వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ లో రికగ్నైజేషన్ ఉన్నదా లేదా, ఇది మనం చూసుకుంటే ఇండియాలో స్టూడెంట్స్ జార్జియాలో చదవడానికి ఆ యూనివర్సిటీలో చదవడానికి ఎలిజిబిలిటీ ఉన్నదన్నట్టు. కాకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకవేళ అక్రిడేషన్స్ ఉన్నాయా లేదా అన్నది ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అది WHO అఫీషియల్ గా గుర్తించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి WDOMS.org, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మనము టూల్ బార్ లో WDOMS.org అని క్లిక్ చేసిన తర్వాత అందులో ప్రతి కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ కంట్రీలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరచబడి ఉంటుంది. సో ఆ యూనివర్సిటీకి సంబంధించి ఆ పేజ్ ను ఓపెన్ చేస్తే ఆ స్పాన్సర్ నోట్ లో ECFMG USA అంటే ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నోట్ ఉండాలి. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్ ఉంటే మనము అక్కడ ఆ యూనివర్సిటీలో చదివిన వాళ్లకు USA లో కానీ లేకపోతే కెనడాలో కానీ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ అని ఈ విధంగా మనం నిర్ధారణకు రావచ్చు. సో ఆ విధంగా అఫీషియల్ వెబ్సైట్ తో క్రాస్ వెరిఫై చేసుకుంటే మన డిగ్రీకి వాల్యూ ఉంటుందని నా ఉద్దేశం. సో ఒక కన్సల్టెన్సీని ఎలా చూస్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెన్సీ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? వెల్కమ్ బ్యాక్. యూనివర్సిటీ జియోమెడీలో అదే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటండి? అలాగే అక్కడ చదివితే గ్లోబల్ డిగ్రీ ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు, సో ఎలా చెప్పగలరు? సో యూనివర్సిటీ జియోమెడి విషయంలో ఇంతకుముందు చెప్పిన విధంగా మనకు అది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అవడంతో పాటు యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి మనకు ECFMG USA రికగ్నైజ్డ్ అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్ అండ్ ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైజ్డ్ అండ్ AMSE అసోసియేషన్ ఫర్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరోప్ రికగ్నైజ్డ్ అండ్ AME అసోసియేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్ రికగ్నైజ్డ్. ఇలా అన్ని విధాల రికగ్నేషన్స్ అఫిలియేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము యూనివర్సిటీ జియోమెడిని చూస్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ పాయింట్. తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ విషయంలో కూడా జర్మనీ వాళ్ళు అక్విన్ సర్టిఫికేషన్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ ఓన్లీ అంటే జార్జియాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో ఓన్లీ యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే అక్విన్ సర్టిఫికేట్ అంటే అక్రిడేషన్ సర్టిఫికేషన్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్స్టిట్యూట్ కింద జర్మనీ అక్విన్ వాళ్ళు దీనికి ఇవ్వడం ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ సర్టిఫికేట్ వచ్చేసి ఒకవేళ క్వాలిటీ అష్యూరెన్స్ బాగుంటేనే వాళ్ళు అన్ని విధాలా వెరిఫై చేసుకున్న తర్వాతనే ఒక యూనివర్సిటీని గుర్తించి ఆ యూనివర్సిటీకి అక్విన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో జార్జియాలో 23 యూనివర్సిటీస్ ఉన్నాయి టోటల్గా. 23 యూనివర్సిటీస్లో యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్ ఉంది, అంటే క్వాలిటీ అష్యూరెన్స్డ్ బై జర్మనీ. ఈ అక్విన్లో దాదాపు 150 హయ్యర్ టాప్ లెవెల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఇన్వాల్వ్ అయినాయి అంటే ఈ క్వాలిటీ అష్యూరెన్స్ అనాలిసిస్ చేయడంలో. సో అన్ని విధాలుగా అనాలిసిస్ చేసిన తర్వాత అంటే స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ రేషియో కావచ్చు, స్టాండర్డ్స్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, పాస్డ్ అవుట్ కావచ్చు, ఇవన్నిటినీ వాళ్ళు అనాలిసిస్ చేసిన తర్వాతనే వాళ్ళు ఒకవేళ ఈ యూనివర్సిటీకి ఇవ్వడానికి ఫిట్ అవుతూనే ఇస్తారు. సో ఆ అక్విన్ సర్టిఫికేషన్ అనేది యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇంకొకటి మనం ఎక్కడ చదివినా, ఏ కంట్రీలో చదివినా, ఏ యూనివర్సిటీలో చదివినా ఎండ్ ఆఫ్ ది డే మన ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ అది మాత్రమే. సో ఆ విధంగా చూసుకుంటే ఈ యూనివర్సిటీ జియోమెడి నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కలిగి ఉండి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ FMG అండ్ MCI ఏదైతే ఎగ్జామ్ ఉందో మన ఇండియన్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్, అందులో హైయెస్ట్ పర్ఫార్మెన్స్ చూపెట్టి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయి ఉండి అండ్ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండి అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ బ్యాచెస్ అయి ఉండి లోయెస్ట్ ఫీజు ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ అంటే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ కేటగిరీలో యూనివర్సిటీ జియోమెడి. సో దీని ఫీజు కూడా వచ్చేసి మనకు $5,500. $5,500 మనం సెమిస్టర్ వైజ్ లాగా కూడా పే చేసుకోవచ్చు. $2,750 పర్ సెమిస్టర్ అంటే సమ్ అరౌండ్ 2 lakhs ± 10,000 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. టోటల్గా ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజు వచ్చేసి మనకు 21 నుంచి 22 లక్షలు ± 1 or 2 lakhs లోపల టోటల్ కాలేజ్ ఫీజు అంతా అయిపోతుంది. సో ఆ ఫీజుకు మన ఇండియాలో లేకపోతే మన తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ NRI సీటుకు 1 సంవత్సరం కూడా సరిపోదు. సో ఇక్కడ వచ్చేసి మనకు 50% కోటా ఫ్రీ సీట్స్ ఉంటాయి. రిమైనింగ్ 50%లో 35% మేనేజ్మెంట్ కోటా అండ్ 15% NRI కోటా ఉంటుంది. ఈ 35% కూడా కాంపిటీషన్లో ఉంటుంది. 12 lakhs per annum ఉంటుంది. అంటే టోటల్గా ఈ కాంపిటీషన్లో తీసుకున్న సీట్కే 60 lakhs పే చేయాలి టోటల్ ప్యాకేజ్. అదే NRI కోటా అయితే 23 lakhs 15,000 అంటే 1,10,00,000 చిల్లర అవుతుంది.
సో అంత ఇన్వెస్ట్ చేసి అంత డబ్బులు పెట్టి ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడం కంటే 22 లక్షల లోపల టోటల్ ప్యాకేజ్ లోపల మనకు జార్జియాలో మొత్తం కాలేజ్ ఫీజులు అయిపోతున్నది కాబట్టి మనం అందులో తీసుకుంటే బాగుంటుంది. సో ఇంకో విషయం వచ్చేసి ఈ విషయంని మనకు ఏదైతే FMG పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఉందో సో దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవడానికి కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది. అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ అని సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉన్నది. సో దీని అఫీషియల్ వెబ్సైట్ యొక్క వచ్చేసి natboard.edu.in natboard.edu.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం క్లిక్ చేస్తే FMG పర్ఫార్మెన్స్ లేటెస్ట్ రిపోర్ట్ 2021 మాత్రం అప్లోడ్ చేశారు. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో ప్రతి కంట్రీ యొక్క ప్రతి యూనివర్సిటీ యొక్క పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అంటే ఎంతమంది అటెండ్ చేశారు, FMG ఎంతమంది క్వాలిఫై అయ్యారు అన్న దాని మీద వాళ్ళకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో జార్జియా విషయంలో చూసుకుంటే అవుట్ ఆఫ్ 23 యూనివర్సిటీస్ అవైలబుల్ ఇన్ జార్జియా 10 యూనివర్సిటీస్లో నుంచి మాత్రమే పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి. ఆ 10 యూనివర్సిటీస్లో యూనివర్సిటీ జియోమెడి స్టాండ్స్ టాప్ సెకండ్ ఇన్ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ కేటగిరీ అండ్ టోటల్గా చూసుకుంటే థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించి తక్కువ ఫీజులో ఉన్నది యూనివర్సిటీ జియోమెడి కాబట్టి మేము యూనివర్సిటీ జియోమెడిని చూస్ చేసుకోవడం జరిగిందండి. ఓకే, అలాగే ప్రసాద్ గారు చాలా మందికి అబ్రాడ్లో MBBS చేయాలని ఉన్నా కూడా సరైన కన్సల్టెన్సీని ఎలా చూస్ చేసుకోవాలో తెలియదు. సో ఎక్స్పీరియడ్ కన్సల్టెన్సీ వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? మీరు అందించే సర్వీసెస్ ఏంటి? సో ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. సో ఒకవేళ స్టూడెంట్ అన్ని విధాల అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఏ కంట్రీకి అయితే వెళ్దాం అనుకున్నారో ఆ కంట్రీని ఫర్ ద పాస్ట్ సో మెనీ ఇయర్స్ ఎవరు దానికి పంపిస్తున్నారు, ఎవరు సర్వీసెస్ ఇస్తున్నారు, ఏ కన్సల్టెన్సీకి ఆ కంట్రీలో ఆఫీస్ కానీ లేకపోతే ఆ కంట్రీలో రిజిస్ట్రేషన్స్ కానీ ఆ కంట్రీలో కేర్ టేకర్స్ కానీ మేనేజర్స్ కానీ కుక్స్ కానీ ఉన్నారు, ఏ కన్సల్టెన్సీకి పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి, ఏ కంట్రీకి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు, ఏ కంట్రీని ఏ కన్సల్టెన్సీకి పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి, ఏ కన్సల్టెన్సీకి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు, FMG పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు, ఏ కన్సల్టెంట్ కంటిన్యూగా ఒకటే కంట్రీని కంటిన్యూగా ప్రమోట్ చేస్తున్నారు అని ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి. సపోజ్ ఒకవేళ చైనాకు స్టూడెంట్ వెళ్దాం అనుకుంటే నా దగ్గర రావడం వల్ల ప్రయోజనం లేదు. ఎవరైతే చైనా ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో చైనాకు ప్రమోట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు జార్జియా కావాలంటే హీ హాస్ టు డిపెండ్ ఆన్ సమ్ అదర్ కన్సల్టెన్సీ. సో దాని వల్ల జాప్యం జరుగుతుంది, అంటే డిలే జరుగుతుంది. ఒకరి మీద ఒకరు డిపెండ్ కావడము. సపోజ్ ఇక్కడున్న కన్సల్టెన్సీ ఏదో ఢిల్లీలో కానీ లేకపోతే ముంబైలో ఉన్న కన్సల్టెంట్కు వాళ్ళు జార్జియా చేస్తారంటే వాళ్ళకు ఫార్వర్డ్ చేయడము, వాళ్ళు అక్కడి నుంచి యూనివర్సిటీకి పంపించడము, ఈ మీడియేటర్స్ వల్ల ఈ డిలే అవుతుంది. కొన్ని సందర్భాల్లో అడ్మిషన్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో మేము కంటిన్యూగా వి బిలీవ్ ఇన్ కన్సిస్టెన్సీ, అంటే వి బిలీవ్ ఇన్ కన్సిస్టెన్సీ ఇన్ ప్రమోటింగ్ ద సేమ్ కంట్రీ ఫర్ ద పాస్ట్ సో మెనీ ఇయర్స్. సో కంటిన్యూగా మేము జార్జియాను చూస్ చేసుకోవడం జరిగింది. కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ జార్జియాకు పంపించడము, ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పంపించడము, ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అవ్వడం, ఇది ఆనవాయితీగా జరుగుతున్న విషయము. కాబట్టి జార్జియాని చూస్ చేసుకుందాం అనుకుంటే మా కన్సల్టెన్సీకి రండి. వేరే కంట్రీని చూస్ చేసుకుందాం అనుకుంటే ఎవరైతే రిప్రజెంటేటివ్ అందులో కూడా వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ వేరే కంట్రీని చూస్ చేసుకుంటే ఆ కంట్రీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఎన్ని సంవత్సరాలుగా పంపిస్తున్నారు, ఆ కన్సల్టెంట్కు ఎంతమంది పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి, ఎంతమంది పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు అన్న దాన్ని వాళ్ళు నిర్ధారించుకొని చూస్ చేసుకోవడం బెటర్. ఒకవేళ చిన్న కన్సల్టెన్సీలు డిపెండెన్సీ ఉన్న కన్సల్టెన్సీ చూస్ చేసుకుంటే అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఉండడం ఉండకపోవడం అనేది జరగకపోవచ్చు. సో వాళ్ళు ఆఫీస్ తీసేయడం కావచ్చు లేకపోతే మూసేయడం కావచ్చు, అటువంటివి జరిగితే మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చాలా నష్టపోతారు. ఎందుకంటే ఈ కన్సల్టెన్సీ విషయంలో త్రూ అవుట్ ది కోర్స్ సర్వీసెస్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ ఏ సందర్భంలో ఏ అవసరం వచ్చినా కానీ మన స్టాఫ్ అక్కడ ఉండడం కావచ్చు, స్టూడెంట్కి సర్వీస్ ఇవ్వడం కావచ్చు, మన ఆఫీస్ కూడా హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ ఉంటే వాళ్ళు వచ్చి కలవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూనే బాగుంటుంది. సో పంపించిన తర్వాత ఆ స్టూడెంట్ ఒకవేళ ఆ కన్సల్టెంట్ రెస్పాండ్ అవ్వకపోతే దాన్ని అల్టిమేట్లీ నష్టపోయేది స్టూడెంట్ పేరెంట్ మాత్రమే. కాబట్టి వైజ్గా డిసిషన్ తీసుకొని కన్సల్టెన్సీని చూస్ చేసుకోవడంలో కూడా ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్ ఇన్ పర్టికులర్ కంట్రీ, ఆ కంట్రీకి సంబంధించి ఎవరు ఎక్స్పీరియన్స్డ్ అన్న దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవాలి. కన్సల్టెంట్ చెప్తారు మాకు 15 సంవత్సరాల అనుభవం ఉన్నది జార్జియా పంపించడానికి, 10 సంవత్సరాల అనుభవం ఉన్నదంటే సరిపోదు. అసలు నిజంగా ఉన్నదా లేదా, వీళ్ళు పంపించిన దానిలో 6th ఇయర్ 5th ఇయర్ 4th ఇయర్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారా లేదా క్రాస్ వెరిఫై చేసుకొని ప్రాపర్గా క్రాస్ వెరిఫై చేసుకొని మీరు చూస్ చేసుకుంటే కన్సల్టెన్సీని కానీ కంట్రీని కానీ యూనివర్సిటీని కానీ అన్ని విధాల క్రాస్ వెరిఫై చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం అండి. జార్జియాలో MBBS గురించి అలాగే యూనివర్సిటీ జియోమెడి గురించి చాలా వివరాలు అందజేశారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5. థ్యాంక్ యూ.